బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించమని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియనుండటంతో కేసీఆర్ ఈ లేఖను రాశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియనుండటంతో కేసీఆర్ ఈ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంపై ఈ రోజు లాస్ట్ డేట్ కంపల్సరీ వివరణ ఇవ్వాలని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కి ఏదైతే పంపారో దానికి సంబంధించి 12 పేజీల సుదీర్ఘమైన ఒక లేఖనైతే ఆయన పంపించడం జరిగింది. అందులో ఆయన చాలా ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్. రాష్ట్రంలో అప్పటి పరిస్థితులు 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన విద్యుత్ దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ లోటు ఉండేది. దాన్ని పూడ్చడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేశాము అందులో అనేది ఇందులో పొందుపరిచారు. ఈఆర్సీది ట్రిబ్యునల్ కు వెళ్ళే దీన్ని చేశామనేది ఆయన క్లియర్ గా అందులో లేఖలో మెన్షన్ చేశారు. అప్పుడు 2014 సంవత్సరంలోనే ఈ ఒప్పందాలకు సంబంధించి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఈఆర్సీకి వెళ్ళడం జరిగింది. ఈఆర్సీ వివరణ తర్వాత కూడా ఆయన ఈఆర్సీ వివరణ ఇచ్చిన తర్వాత ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఆయనకు వివరణ నచ్చకుంటే పైన ఈఆర్సీ ట్రిబ్యునల్ కు వెళ్ళొచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు. కానీ ఈఆర్సీ ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో ఆయన మళ్ళీ రిప్లై కోరలేదు, ఎవరిని అప్పీల్ వెళ్ళలేదు అనేది ఆయన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది చట్టబద్ధంగా పూర్తి పారదర్శకంగానే మేము విద్యుత్ కొనుగోళ్లకు వెళ్ళామనేది ఆయన లేఖలో పేర్కొన్నాడు. అదేవిధంగా కమిషన్ కు సంబంధించి కూడా ఆయన చాలా ఘాటుగా లేఖలో పేర్కొన్నారు. ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ కు సంబంధించి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి విచారణకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఎవరైతే ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి గతంలో హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. అయితే ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి స్వీకరించకుండా మీరు బాధ్యతలు స్వీకరించడం చాలా విచారకరం అని ఆయన లేఖలు పేర్కొన్నారు. తర్వాత చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే ఈ నెల 11 నాడు ఏదైతే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారో దాన్ని కేసీఆర్ ఆయన తప్పుపట్టారు. అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొనడం జరిగింది. అటు విషయాన్ని నేను ఆక్షేపిస్తూ అభ్యంతరాలు తెలియజేస్తున్నాను ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించి సుదీర్ఘంగా ఇది ఆయన క్లియర్ గా ఘాట్ గా ఈ లేఖలో మొదట్లో పేర్కొని
అందుకు సంబంధించిన అంశాలు అనేది ఎందుకు కొనాల్సి వచ్చింది, కొనుగోలుకు సంబంధించిన వివరాలన్నింటినీ క్లియర్ గా దాదాపు ఒక 10 పేజీల్లో ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు నుంచి మొదలుకున్న పవర్ కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, సాధించిన విజయాలు, ఇవన్నిటిని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ కి సంబంధించి ఎల్ నరసింహారెడ్డి అనే సంబంధించి ఘాటుగా కూడా ఆయన ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇది సబ్ క్రిటికల్ ఏవి అనేది పాత టెక్నాలజీ కాగా సూపర్ క్రిటికల్ అనేది తర్వాత వచ్చినది అని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది లేఖలో. అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో పవర్ యూటిలైజేషన్ ఏదైతుందో పర్ క్యాపిటల్ అంటే ఒక వ్యక్తి తలసరిగా విద్యుత్ వినియోగించుకునేది ఏదైతుందో అది 1200 మెగావాట్లుగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు దాదాపు 2400 మెగావాట్లు అంటే 2400 యూనిట్లకు చేరిందంటే ఇది తెలంగాణ సాధించిన విజయం, ప్రతి తెలంగాణ పౌరుడి విజయం అని చెప్పి ఆయన అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటే రాష్ట్రంలో అది గతంలో పవర్ హాలిడేస్ ఉండేవి, ఇండస్ట్రీకి కానీ ఇటు కాలిపోయిన మోటార్లు, జనరేటర్లు ఇవన్నీ ఉండేది. ఇండస్ట్రీలకు పవర్ కట్ ఉండేది, పవర్ హాలిడేలు ఉండేది, ఇంటి డొమెస్టిక్ కరెంట్ కూడా ఇబ్బందులు ఉండేది. ఇవన్నీ ఆయన లెటర్ లో మెన్షన్ చేశారు. ఇవన్నీ ఇబ్బందులు లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు, మోటార్లు కాలిపోయే దాన్ని తగ్గించాము. తర్వాత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామనేది లేఖలు ప్రధానంగా ఆయన మెన్షన్ చేశారు. అన్ని చట్టబద్ధంగానే వెళ్ళాము, ఎక్కడ మేము నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళలేదని ఆయన ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో 7200 యూనిట్లకు సంబంధించినటువంటి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉండేది. దాన్ని ఈనాడు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీసుకెళ్లాం. ఇదంటే దాదాపు రెట్టింపు, 2 రెట్లు రెట్టింపు చేశామని చెప్పి ఆయన పేర్కొనడం, ఇది తెలంగాణ ప్రజల విజయం అని చెప్పి విద్యుత్ సంస్థల్లో భాగం అని చెప్పి ఆయన పేర్కొనడం, ఇవన్నీ అంటే ఇటు ప్రభుత్వాన్ని అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఇటు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. దాని కమిషన్ వేయొద్దని ఆయనకు ఇంగిత జ్ఞానం లేదని ఘాటుగా విమర్శ చేశారు. అదేవిధంగా ఈ ఈఆర్సీ ఇచ్చిన నిర్ణయంపై కమిషన్ వేయరాదు, దానికి మీరు బాధ్యత వహించరాదని తెలియదా అని చెప్పి ఆ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి ఎవరున్నారు చీఫ్ జస్టిస్ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఈ సుదీర్ఘ లేఖలో చాలా అంశాలు సంబంధించి ఇందులో ప్రతి అంశాన్ని ఈ వివరణ కోరిన ప్రతి అంశాన్ని లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ కొలసేపలు దీనిపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది. ఎందుకంటే కేసీఆర్ లేఖ పూర్తి సారాంశంగా చూసుకున్నట్టు చాలా ఘాటుగానే వివరణాత్మకంగానే ఉందని మనం పరిగణించవచ్చు. ఇటు రేవంత్ రెడ్డి, ఎల్ నరసింహారెడ్డి ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఆయన ఈ లేఖలో మాత్రం ఘాటైన విషయాలు పేర్కొన్నారు. అయితే ఒకవేళ ఈ వివరణ నచ్చకుంటే నా ముందు అటెండ్ కావాల్సిందే అని చెప్పి ఇప్పటికే ఎల్ నరసింహారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆయన మరి ఎట్లా స్పందిస్తారు దీనిపై అనేది వేచి చూడాల్సి ఉంది. బీఆర్కే భవన్ కి ఆయన చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కేసీఆర్ రాసిన లేఖ ఆయన చేరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఆయన క్షుణ్ణంగా స్టడీ చేసి మీడియాతో మాట్లాడతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 11 నాడు మీడియాతో మాట్లాడారు. విచారణ పూర్తి కాకుండానే మీరు విచారణ మధ్యలోనే మీడియాతో ఎలా మాట్లాడతారనేది కేసీఆర్ క్వశ్చన్ చేశారు. అయితే దీనికి సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాతో ఏమైనా చెప్తారా లేదా అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారా లేకుంటే మీడియాతో చిట్ చాట్ చేస్తారా దీనికి సంబంధించి ఏదైనా తెలియాల్సి ఉంది. కేసీఆర్ రాసిన లేఖ మాత్రం ఘాటుగానే ఉందని చెప్పొచ్చు. అయితే శ్రీకాంత్, ఇక్కడ ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే గడువు ఇచ్చిందో ఇది ఈ రోజుతో గడువు కూడా పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇలా ఘాటైన వ్యాఖ్యలు కూడా అటు నరసింహారెడ్డి అలాగే రేవంత్ రెడ్డిపై కూడా చేయడము ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఫైనల్ గా రేపొద్దున ఈరోజు ఈ లేఖను బట్టి రేపు నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు? ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈఆర్సీ నిబంధనల విరుద్ధంగా వెళ్లారనేది ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే వివరణ ఇవ్వాలి, అందరినీ కింది స్థాయి నుంచి ఎంక్వైరీ చేస్తూ వస్తే గత ప్రభుత్వం అని చెప్తూ రావడంతో
సీఎం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కి లేఖ రాశారు. దీనికి వివరణ ఇవ్వాలని చెప్పి ఎల్ నరసింహారెడ్డి లేఖ రాశారు. ముఖ్యంగా ఇందులో కొనుగోలుకు సంబంధించి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో డిస్కస్ చేశారు. ఈ కమిషన్ వేసింది. ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ విద్యుత్ సంబంధించి దాదాపు అన్ని విషయాలు ఆయనకు తెలిసే ఉంటాయని చెప్పి అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దాదాపు అన్ని విషయాలు స్టడీ చేసే ఉంటారు కాబట్టి ఆయన కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లీగల్ టీం ఉంది, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఒక కీలక అంశం కూడా ఆయన మెన్షన్ చేశారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రధానంగా ఆయన మెన్షన్ చేశారు. ఆయన కూడా అప్పుడే ఆయన ఈఆర్సీకి వెళ్ళాడు. ఈఆర్సీ ఆయన క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ మీద ఆయనకు అప్పీల్ వెళ్లే అవకాశం ఉన్నా అప్పీలుకు వెళ్ళలేదు. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని అంగీకరించారనే విధంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా ఈఆర్సీ నిర్ణయాలను ఎల్ నరసింహారెడ్డి ఎవరైతే మాజీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఉన్నారో అతను దీన్ని స్వీకరించకూడదు, విచారణ చేపట్టకూడదు అనేది తెలియకూడదు అని చెప్పి ఇది ఉంది. అయితే దీని నేపథ్యంలో ఎల్ నరసింహారెడ్డి ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియడంతోనే కేసీఆర్ ఈ లేఖ రాశారు.